ఈ మధ్యనే ఒక బోధకుడు నన్ను ఇంటర్వ్యూ చేశాడు. మరియు అతడిట్లన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్, అతడిట్లడిగాడు, నీవెట్లు బాప్తిస్మం ఇచ్చెదవు? ఈ సంఘము నుండి బయటకు వెళ్లిన ఒక ఫలానా అమ్మాయి, మరి ఆమె ఆత్మీయంగా పడిపోయి మరియు ఒక క్యాథలిక్ అబ్బాయిని వివాహమాడినది మరియు క్యాథలిక్ సంఘమునకు వెళ్ళినది, మరియు అతడు ఆమెను సంఘమునకు తీసుకుని వెళ్ళబోచున్నాడు. నేనిట్లన్నాను, నేను ఆమెకు క్రైస్తవ బాప్తిస్మముని ఇచ్చాను. బిషప్పు తెలుసుకొనగోర్చున్నాడు అని అతడన్నాడు. సరే, అదీ విషయం అని నేనన్నాను. దీని విషయములో నీవు ఒట్టు పెడతావా అని అతడన్నాడు. అసలు నేను ఒట్టు పెట్టను అని నేను చెప్పాను. మరియు అతడన్నాడు, అవును. నేనన్నాను, దాని విషయమై అతడు నా మాట అంగీకరించకపోయినా మంచిది, పర్వాలేదు. ఎందుకనగా నేను ఒట్టు పెట్టను. బైబిల్ గ్రంథము ఇలాగు చెప్పుచున్నది, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనమై ఉన్నది, భూమి ఆయన పాదపీఠమై ఉన్నది. మీ మాట అవునంటే అవునుగాను మరియు కాదు అంటే కాదన్నట్లు ఉండవలెను. కాబట్టి నేనిట్లన్నాను, దాని విషయములో అతడు నా మాటను నమ్మవలెను. అతడన్నాడు, మంచిది, నీవు క్రైస్తవ బాప్తిస్మము అని చెప్పావు గదా, ముంచటములో నీ భావమేమిటి? నేనిట్లు చెప్పాను, క్రైస్తవ బాప్తిస్మమును ఇచ్చే విధానము అదొక్కటే అయి ఉన్నది. ఇంకా నేనిట్లన్నాను, నేను ఆమెకు ఓహియో నదిలో బాప్తిస్మం ఇచ్చాను. యేసుక్రీస్తు నామములో ఆమెను నీళ్ల క్రిందకు తీసుకుని వెళ్లి మరియు ఆమెను పైకి తీసుకుని వచ్చాను. ఒకే ఒక క్రైస్తవ బాప్తిస్మమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను ఆమెకు బాప్తిస్మం ఇచ్చాను. అవునండి అని అతడన్నాడు. అతడు ఆ విధంగా దాన్ని కిందకు పెట్టెను. మరియు అతడిట్లన్నాడు, వింతగా ఉంది. ఇంకా ఇట్లన్నాడు, మీకు తెలుసా, క్యాథలిక్ సంఘం కూడా ఆ విధంగానే బాప్తిస్మం ఇచ్చేది. ఎప్పుడు అని నేనన్నాను. మరియు అతడు చెప్పెను. ఇంకా సంభాషించుచుండెను. మరియు ఆ వివాదం కొద్దిసేపటి వరకు కొనసాగెను. మరియు అతడిట్లన్నాడు, మంచిది, మేము అసలైన క్యాథలిక్కులము. సరిగ్గా అక్కడ ఆ పుస్తకములు మరియు దాని గూర్చిన చరిత్ర అక్కడ ఉండుటను ఎరిగి ఉండి నేనిట్లన్నాను, అది నిజమే. కాని నేనన్నాను, మరి ఈనాడు దానిని మీరెందుకు చేయరు? అతడిట్లన్నాడు, పాపములను క్షమించుటకు మాకు అధికారము కలదు. ఇంకా ఇట్లన్నాడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును, మరియు ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండును అని యేసు తన శిష్యులతో చెప్పలేదా? అవునండి, ఆయన చెప్పెను అని నేనన్నాను. అతడిట్లన్నాడు, అలాగైతే అది సంఘమునకు అధికారం ఇవ్వదా? పేతురు సంఘమునకు పెద్దయ్యున్నాడు. పేతురు దానిని చేసిన విధానములోనే సంఘము పాపములను క్షమించినచో సరి అని నేనన్నాను. ఇంకా నేనన్నాను, ఇప్పుడు అలాగైతే రక్షించబడుటకు మేమేమి చేయవలను అని వారు అడిగినప్పుడు అతడిట్లు చెప్పెను, మీరంతా పశ్చాత్తాపపడి మరియు మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. నేనన్నాను, మీరు ఆ ప్రకారమే చేయండి, అప్పుడు నేను సంఘములో ఉన్నాడు అని అతడన్నాడు. అందుకు నేనిట్లన్నాను, దేవుడు తన వాక్యములో ఉన్నాడు. ప్రతి మనుషుని మాట అబద్ధమే, ఆయన మాత్రమే సత్యము. చూశారా? కావున అతడు చూడటానికి ఏ మార్గమూ లేదు. అయితే అక్కడ ఆ విధంగా వారు నేరుగా అంధకారములోనే కొనసాగెదరు.